ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లిని భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయన్నారు నేలకొండపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు. గతంలో ధరణిలా కాకుండా భూభారతిలో నోటీసులు ఇచ్చే అవకాశం కల్పించారన్నారు. చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న నేలకొండపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ధరణికి భూభారతికి ఉన్న డిఫరెన్స్ ఏందన్నది ఒకసారి మనం నేలకొండపల్లి ఎంఆర్ఓ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు భూభారతి పోర్టల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇవి ప్రతి ఒక్కరికి కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా రిజిస్ట్రేషన్లో కూడా మనకి ఇంతకుముందు 33 మాడ్యూలు మనకి ఇక్కడ అవపడేవి. మనకి వాటన్నిటినీ కూడా సింప్లిఫై చేసుకుంటూ అందరికి అర్థమయ్యే విధంగా ఆప్షన్స్ అవే ఉన్నాయి. మన అందరికి అర్థమయ్యే విధంగా మనకి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి మన భూభారతి అనే పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు రిజిస్ట్రేషన్స్, మొటేషన్, ఆర్ఆర్ కరెక్షన్స్, మిస్లేనియస్, నాలా, అప్పీల్స్. దీంట్లో ముఖ్యంగా మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఏమైనా మిస్టేక్ జరిగినా కానీ ఇమ్మీడియట్గా అప్పీల్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఆర్ఆర్ 2025 చట్ట ప్రకారంగా అవకాశం కల్పించడం జరిగింది. ఈ ప్రజెంట్ మన రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. మన నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మనకి ఈ రూల్స్ ఈ ధరణి పోర్టల్పై గ్రామ సభలుగా నిర్వహించుకొని మనం ఇంకా ఈ ఇచ్చిన ఆప్షన్స్ అదనంగా ఇంకేమైనా చేర్పులు మార్పులు చేయాలన్నా కూడా ఆ ప్రకారం కూడా చేర్పులు మార్పులు చేయడానికి ప్రభుత్వం నిన్న ఆదేశాలు జరిగింది. కాబట్టి ఇది మనకి చాలా ఉపయోగకరమైంది. అందరికీ సింపుల్గా ఉంది, మంచిగా ఉపయోగకరంగా ఉంది. ఇది అంటే ఒక రైతు వారి భూమికి సంబంధించిన సమస్య గురించి ఇందులో అప్లై చేసుకున్న తర్వాత వారికి ఎన్ని రోజులు, అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అది పరిష్కారం అవ్వడానికి? ఇప్పుడు దీనికి వెంటనే ఇప్పుడు వచ్చిన అప్లికేషన్ అన్ని కూడా మన పైలట్ ప్రాజెక్ట్ కింద మన దగ్గర ఉంది కాబట్టి మనం వెంటనే వాటిని అన్నింటి పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా అందరు అధికారులు కూడా నిన్న ఆదేశాలు అదే జారీ చేశారు. మనకి ట్రాన్స్పరెన్సీగా వెంటనే తక్షణం డిస్పోజ్ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అంటే సదస్సులు అంటే ఎట్లా గ్రామాలలో సదస్సులు మనకి గైడ్లైన్స్ ఇస్తారండి. మనకి ఇవ్వగానే ఆ ప్రకారంగా నిర్ణయించడం జరిగింది మన దగ్గర. చాలామంది రైతులకు కూడా ఒక డౌట్ అనేది ఉంది, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది, దీని ద్వారా అంటే సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారన్నది కూడా ఒక డౌట్ అనేది చాలామంది రైతులు. మనకి ఈ కొత్త ఆర్ఆర్ చట్టం 2025 ప్రకారంగా మనకి ట్రాన్స్పరెన్సీ ఒక వ్యక్తిని విచారించుకోవడానికి నోటీస్ ఇవ్వడానికి గతంలో ధరణి చట్ట ఆర్ఆర్ 2020 చట్ట ప్రకారంగా నోటీస్ ఇవ్వడానికి అవకాశం లేకుండా నేను సాల్వ్ చేసుకునే విధంగా భూభారతి పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నది మాత్రం ఇక ఎంఆర్ఓ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, నేలకొండపల్లి, ఖమ్మం.